గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేస్తే వీడియో మీ అందరితోని నేను షేర్ చేయబోతున్నాను. పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు స్కిన్ గ్లో రావడానికి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇది బంజారాస్ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్. సో శాండిల్ కూడా ఉంది దీంట్లో. అంటే మనకి చందనం ఇవన్నీ ఉంది. క్లియర్ గ్లోయింగ్ స్కిన్ వితిన్ 15 మినిట్స్‌లోనే. మీ దగ్గర ఒకవేళ ముల్తానీ మట్టి సెపరేట్‌గా ఉన్నా, శాండిల్‌వుడ్ పౌడర్ సెపరేట్‌గా ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 50 రూపీస్. నేను బంజారాస్ తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ వన్ బంజారాస్ ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి సూపర్‌గా ఉంటుంది స్కిన్‌కి. రీజనరేట్ చేస్తుంది స్కిన్ అండ్ యాంటీ ఏజింగ్ కూడా బావుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 60 రూపీస్. సో ఈ 2 నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను మీకు. సూపర్ గ్లో వస్తుంది. నెక్స్ట్ పతాంజలి సౌందర్య అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒరిజినల్‌ది ఉన్న అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనం మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ అండ్ ఒక స్పూన్. సో ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బంజారాస్ ముల్తానీ మిట్టి శాండిల్ ఫేస్ ప్యాక్ ప్యాకెట్స్ ఇందులో 6 ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఎంత కావాలో ఫేస్‌కి, నెక్‌కి సరిపడినంత తీసుకుందాము. ఇదేంటంటే మనకి ఓపెన్ పోర్స్‌కి నెక్స్ట్ స్కిన్ టోన్ ఈవెన్‌గా చేయడానికి ఎక్స్‌ఫోలియేట్ డెడ్ సెల్స్ సూపర్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి ముల్తానీ మట్టి యాడ్ అయ్యింది. శాండిల్ ఫేస్ ప్యాక్ కూడా పౌడర్ యాడ్ అయింది కాబట్టి మనకి సూపర్ పనిచేస్తుంది. ఇదేంటంటే మనకి మన స్కిన్‌ని క్లీన్ చేస్తుంది అండ్ అబ్జర్బ్స్ ఎక్సెస్ ఆయిల్ అంతటిని కూడా ఇదవుతుంది. తర్వాత నేను బంజారాస్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వేశాను. తర్వాత ఇప్పుడు అలోవెరా జెల్ వేసుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ కావాల్సితే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్‌తో నేను ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను దీన్ని. ఇదేంటంటే మన స్కిన్‌కి గ్లో వస్తుంది. డెఫినిట్‌గా మీరు ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు ట్రై చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా గ్లో వస్తుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు పార్టీ గ్లో ఫేస్ ప్యాక్స్ చూపించండి అని చెప్పి. అందుకే నేను మీకోసం ఈ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆరెంజ్ కదా! ఇందులో సిట్రస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆరెంజ్ పీల్ పౌడర్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి ఉండడం వల్ల నేచురల్ యాస్ట్రిజెంట్‌గా మనకి స్కిన్‌ని రీజనరేట్ చేస్తుంది అండ్ ప్రివెంట్స్ స్కిన్ ఏజింగ్ లైక్ వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ అన్నిటిని కూడా ముడతలు అలాంటివన్నీ ఉంటాయి కదా! సో అవన్నిటిని కూడా మనకి వానిష్ చేస్తుందన్నమాట. సో అందుకనే నేను ఇందులో మెయిన్‌గా ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకున్నాను. అండ్ శాండిల్ చందనం తెలుసు కదా! సమ్మర్‌లో సూపర్ కూల్‌గా ఉంటుంది ఈ ప్యాక్. ముల్తానీ మట్టి ఆబ్వియస్లీ మన స్కిన్ అనేది ఈవెన్ టోన్ చేస్తుంది అండ్ గ్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఫేస్ మనం నీట్‌గా ముందే ఫేస్ వాష్ చేసేసుకొని అప్పుడు మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో నేను బ్రష్‌తో అప్లై చేసుకుంటున్నాను. మనం చేతులతో కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఫేస్ అండ్ నెక్‌కి కూడా అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు అది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్‌తో వాష్ ఆఫ్ చేసుకోండి. ఎప్పుడు కూడా చెప్తాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వెంటనే ఫేస్ వాష్ కానీ, సోప్ కానీ యూజ్ చేయొద్దు. మీకు ఒక 1 డే వరకు కూడా అలానే మార్నింగ్ వేసుకుంటే నైట్ పెట్టుకోండి సోప్. నైట్ వేసుకుంటే మార్నింగ్ పెట్టుకోండి. సో ఇలా వేసుకుంటే మీకు మంచి గ్లో వస్తుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు నేను నా షవర్ అయిపోయిన తర్వాత నేను సీటీఎం మెథడ్ ఫాలో అవుతున్నాను. రోజ్ వాటర్ ఇది నేను టోనర్ కింద అప్లై చేసేసుకుంటున్నాను నా ఫేస్ అంతటికి కూడా. అండ్ తర్వాత నేను నెక్స్ట్ మాయిశ్చరైజర్ ప్లమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు ఇది చాలా బావుంటుంది. సో మాయిశ్చరైజర్ నేను అప్లై చేసేసాను. అండ్ తర్వాత నేను నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్ లోషన్. సన్ స్క్రీన్ లోషన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న, బయట ఉన్న కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాలి. అండ్ నేనొచ్చేసి న్యూట్రిజినాది వాడుతున్నాను. సో ఇది చాలా బావుంటుంది. సో అప్లై చేసేసుకుంటున్నాను. దాని తర్వాత నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఒకవేళ కావాల్సితే దీని తర్వాత మనం డైలీ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఏవైనా కూడా యూజ్ చేయొచ్చు. నివియా లిప్ షైనీ లిప్ బామ్ నేను యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మీకు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది మనకి సన్ స్క్రీన్ లోషన్స్. సో నేను సన్ స్క్రీన్ లోషన్స్ గురించి ఈరోజు నేను మీకు రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ సన్ స్క్రీన్ ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలనేది కూడా నేను మీతో చెప్తాను. సన్ స్క్రీన్ అనేది ఎందుకు యూస్ చేయాలంటే మనం ఎండలోకి వెళ్తాం కదా. సో ఎండలోకి వెళ్ళేటప్పుడు ఆ యూఏ రేస్ అనేవి, యూవీ రేస్ అనేవి ఉంటాయి. అవి డైరెక్ట్గా మన స్కిన్ మీదకి వస్తాయి. దానివల్ల ఏంటంటే సన్ బర్న్ కానీ, సన్ ట్యాన్ పట్టడం కానీ ఇవన్నీ అవుతాయి. దానివల్ల మన స్కిన్ అనేది పాడైపోతుంది. సో వాటి నుంచి ఆ యూవీ రేస్ని, నెక్స్ట్ యూఏ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికే మనం ఒక లేయర్ లాంటిది వేసుకుంటాం. దాన్నే సన్ స్క్రీన్ లోషన్ అని అంటాం.
కంపల్సరీగా బయటికి వెళ్ళే వాళ్ళైతే 50++ది ఉన్నది సన్ స్క్రీన్ తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే 20+, 30+. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ లోషన్ సమ్మర్లో రాసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో ఒక పని మీద బయటికి వెళ్తాం, షాప్కి వెళ్ళడమో లేకపోతే బట్టలు ఆడేయడానికో లేకపోతే ఏదో ఒకటి చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి. సన్ స్క్రీన్ ఎలా రాసుకోవాలనేది నేను ఇందాక మీకు ముందే వచ్చేసి ఉంటుంది కదా, సో అది మీరు డెఫినెట్గా అలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాతే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా రాసుకోవద్దు, ఎందుకంటే మాయిశ్చరైజింగ్, టోనర్ ఇవి కంపల్సరీ. దీని తర్వాతే స్టెప్ మనం ఈ సన్ స్క్రీన్ రాసుకుంటాం. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఏ క్రీమ్స్ యూస్ చేస్తారో అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఇప్పుడు 3 సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి, అవి ఏంటనేది షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే VLCC జెల్ న్యాచురల్ సైన్సెస్ మ్యాట్ లుక్ డీప్ పిగ్మెంటేషన్ సన్ స్క్రీన్ జెల్ క్రీమ్. ఇది SPF 30 PA+++. సో మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది, PA+++ అంటే ఏంటి. ఇదంతా కూడా మీకు సన్ స్క్రీన్ లోషన్స్ మీద ఒక వీడియో కావాలి అంటే సెపరేట్గా నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. నాకు కింద కమెంట్ సెక్షన్లో రాయండి, మొత్తం డీటెయిల్గా నేను చేస్తాను, అప్పుడు మీకు బాగా తెలుస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్కి అంటే మ్యాక్సిమం ఇది ఎవరైతే ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే జెల్ బేస్డ్. సో జెల్ బేస్డ్ ఏంటంటే స్కిన్లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, ఆయిలీగా ఉండదు. కాబట్టి ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో ఇది, అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే దీని కాస్ట్ 295 రూపీస్. దీంట్లో మీకు చిన్నది కూడా అవైలబుల్గా ఉంది, బిగ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే గుడ్ వైట్ సన్ స్క్రీన్ వైడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ SPF 15+++. సో ఇది బయటికి వెళ్ళే వాళ్ళకి సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేస్తే ఎవరైతే డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా బాగుంటుంది. బికాస్ దీంట్లో ఏంటంటే అలోవెరా, గ్రీన్ టీ, కుకుంబర్ అండ్ జోజోబా యాక్టివిటీస్ ఉంటుంది. అండ్ స్కిన్ ప్రొటెక్టింగ్ యాంటీ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుందంట. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 300 రూపీస్. సో సన్ స్క్రీన్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ రేస్ నుంచి డెఫినెట్గా సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. ట్రావెల్ పర్పస్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళైతే హ్యాండ్స్కి ఎక్కడైతే మీకు ఎక్స్పోజ్ అవుతుందో అక్కడంతా కూడా బాడీకి అప్లై చేసుకోవాలి ఫుల్గాని. సో ఇది కంపల్సరీగా మీరు మీ వార్డ్రోబ్లో మీ మేకప్ దాంట్లో ఉంచుకోండి ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే న్యూట్రిజీనా అల్ట్రా స్ట్రైట్ డ్రై టచ్ సన్ బ్లాక్ SPF 50+. సో దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 30 ml, దీని కాస్ట్ 200. దీంట్లో చిన్నది ఉన్నాయి, పెద్ద సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సైజ్ కంఫర్ట్ అయితే ఆ సైజ్ తీసుకోండి, ఈజీగా మన హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇవి ఈ 3 సన్ స్క్రీన్ లోషన్స్. దీనికోసం డీటెయిల్గా మీకు కావాలి అంటే నేను డెఫినెట్గా సెపరేట్ వీడియో చేస్తాను, ఏ టైప్ ఆఫ్ స్కిన్స్కి ఏది బెస్ట్, ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, అవన్నీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాస్ బ్లాగ్లో అంటే చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి జస్ట్ నేను రివ్యూ చేస్తున్నాను. ఫుల్గా కావాలి అనుకుంటే మాత్రం నాకు షేర్ చేయండి, మీకు డెఫినెట్గా దీనికోసం వీడియో చేస్తాను, ఓకేనా. మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు సాటర్డే కాబట్టి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేయబోతున్నారు మమ్మీ. ముందుగా కొబ్బరికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాం మేము. అండ్ తర్వాత పక్కనే మామిడికాయ ఉంది కదా, ఏంటి అప్పుడే మామిడికాయ చేసేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు కదా. మేము మ్యాంగో సీజన్ మ్యాంగోస్ రాగానే మేము తినేస్తాము, మాకు అంత ఇష్టం అన్నమాట. ఇంకా మ్యాంగోస్తో ఫుల్ రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో ఇది వచ్చేస్తే పోపు, మనం లాస్ట్ పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఉప్పు, పసుపు కూడా కావాలి. సో ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మిక్సర్ తీసుకోండి, అందులో కొబ్బరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది మీరు ఉత్తి అన్నంలోకి వేడివేడి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దోశల్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కొబ్బరికాయ ముక్కలు యాడ్ చేసాం కదా, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. మీ కారం బట్టి మీరు ఎక్కువ కావాల్సితే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే చూసుకుని వేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు కొంచెం అంత బెల్లం యాడ్ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు మామిడికాయని పీసెస్ చేసుకుని వేసుకుంటున్నాం. కొంచెం మీకు పుల్లగా కావస్తే ఎక్కువ వేసుకోండి, లేకపోతే లేదు. బట్ ఈ 2 కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అందుకనే నేను మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత వచ్చేస్తే ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో సాల్ట్ వేసుకుని కొంచెం అంత పసుపు యాడ్ చేసుకుంటున్నాం. వేసుకుని ఒకసారి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నాము. అందులో వచ్చేస్తే నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు సామాన్లు అన్నీ కూడా వేసేస్తున్నాము. వేసి కొంచెం అది బాగా మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం నెక్స్ట్
కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది చాలా అంటే చాలా బావుంటుంది. ఎందుకంటే మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తాయి. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ మ్యాంగో పులిహార ఇవన్నీ కూడా మమ్మీ రెసిపీస్ అన్నీ కూడా డెఫినిట్‌గా మీకు ఈ సమ్మర్ అంతా కూడా చేస్తాను నేను. సో, పోపయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఇది మనం ఏం చేస్తామంటే ఈ పచ్చడి ముందుగా మనం రుబ్బుకొని ఉంచుకున్నాం కదా మిక్సీలోని దాని మీద వేసేసుకొని కలిపేసుకోండి. సో, అంతే. ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన, టేస్టీ అయిన మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! చాలా బావుంటుంది. నేను మీ అందరికీ చెప్పినట్టే సారీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో మేమైతే నేను నా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళాము. మీ అందరికీ ఆ వీడియో కూడా చేస్తాను కదా. పీజీకే షాపింగ్ మాల్, హోల్సేల్ షాపింగ్ మాల్ ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సారీస్ చూసాం మేము. పట్టు సారీసే తీసుకుందాం అనుకున్నాం. తనేమో నాకు తన మ్యారేజ్గా నాకు గిఫ్ట్ ఇచ్చింది సారీ. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత తను కూడా తీసుకుంది, ఒక శారీ తీసుకుంది. అండ్ తనది వచ్చేస్తే మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు కదా, బాటిల్ గ్రీన్ కలర్ తను అది తీసుకుంది. అండ్ నాకేం తీసుకుంది అనేదంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో మాకు బ్యాగ్ ఇచ్చారు ఇలాగా, పీజీకే షాపింగ్ మాల్ హోల్సేల్, పందుంపులల సందు, పూనా మార్కెట్, విశాఖపట్నం. సో బ్యాగ్ ఇది. అండ్ మీకు శారీ చూపిస్తానని చెప్పాను కదా. సో శారీ వచ్చేస్తే నేను తీసుకున్నది ఉప్పాడ పోచంపల్లి శారీ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉప్పాడ ప్లెయిన్ శారీ ఉంది మాట, టిష్యూ శారీ. అది రితికా బర్త్డేకి అనుకుంటా, ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే తిన మ్యారేజ్కి నాకు ఈ శారీ తీసుకుంది. సో ఇది కూడా మీరు చూసే ఉంటారు కదా. సో ఇది ఉప్పాడ పోచంపల్లి, మంచి వంకాయ రంగు అంటారు కదా. సో అది తీసుకున్నాను. దానికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీ సూపర్ ఉంది. సో మీకు శారీ మొత్తం చూపిస్తాను నేను. సో శారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. అంటే బార్డర్ దగ్గర వచ్చేస్తే పోచంపల్లి వస్తుంది, మిగతా అంతా ఉప్పాడ వస్తుంది. మనకి తెలుసు కదా ఇవి థ్రెడ్స్ ఎలా వస్తుంటాయి. ఇది నేను మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా వేసుకుని చూపిస్తాను. అంటే మనకి ఇక్కడ ఇలా ఈ బార్డర్ దగ్గర మనకి ఇలా పోచంపల్లి వస్తుంది, మిగతా అంతా ఉప్పాడ. సో ఇది మనం ఇలా సింగిల్ పళ్ళు అయినా పెట్టుకోవచ్చు, లేదా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను ఈ సారీ తన మ్యారేజ్ కోసమే వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. తన మ్యారేజ్కే వేసుకుంటాను. సో ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. కలర్ చాలా బాగుంటుంది. ఎప్పుడు పట్టు చీరల్లో బ్రైట్ కలర్స్ చాలా బాగుంటాయి. లైట్ కలర్స్ కన్నా డార్క్ కలర్సే బాగుంటుంది. నాకు ఈ కలర్ కూడా నచ్చింది. అండ్ ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మనకి శారీ లుక్ చాలా బాగుంటుంది. సో చూడండి, ఇది బ్లౌజ్ పీస్. సో చూసారు కదా, బ్లౌజ్ మొత్తం మల్టీ కలర్లా వచ్చింది. సో ఇంకా నేను ఇది బ్లౌజ్ వర్క్ ఇవ్వాలి. వర్క్ ఇచ్చిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను ఏ వర్క్ చేయించాను ఏంటి అన్నది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేస్తే ఎంఆర్పి 4089 రూపీస్ది. మాకు నేను చెప్పాను కదా ఇక్కడ మనకి హోల్సేల్ అంటే ఏంటంటే చాలామంది పండావాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని మనకి అమ్ముతారు. బట్ ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనం వెళ్ళి డైరెక్ట్గా కొంటే 30 to 50% ఆఫ్స్ ఉంటాయి మనకి పట్టు శారీస్ మీద. పట్టు శారీసే కదా, అన్ని క్లాతింగ్స్ మీద. అండ్ అడిషనల్ 10% నా పేరు మీరు మధు యూట్యూబర్ ఉంది కదా, తన ద్వారా వచ్చాము అని చెప్పి మీకు అడిషనల్గా 10% ఆఫ్ కూడా ఇస్తారు. సో నాకైతే ఇది 4089 రూపీస్ది ఉప్పాడ పోచంపల్లి శారీ. నాకు ఇది ఎంతకు వచ్చిందో తెలుసా, 1900 రూపీస్కి వచ్చింది. సో మేము 2 శారీస్ తీసుకున్నాం కాబట్టి 1900 సేమ్. తను కూడా ఇలాంటిదే తీసుకుంది, బట్ తను బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తీసుకుంది. సో మాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూసారా. సో డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి, నా పేరు చెప్పండి, మీకు ఇంకా అడిషనల్ 10% వస్తుంది. సో క్లాత్ పరంగా కూడా చాలా బాగుంది. మీకు మెటీరియల్ క్లాత్ తెలుస్తుంది కదా మీకు వీడియోలోనే, చాలా షైనింగ్ వచ్చింది, చాలా బాగుంది. సో డెఫినెట్గా ఎవరికైనా పెళ్ళిళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న ఫంక్షన్స్ కోసం ఏమైనా తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి, మీకు డెఫినెట్గా మీకు డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది నేను
వర్క్ ఇచ్చిన తర్వాత ఏ వర్క్ చేయించుకున్నాను అనేది మీకు తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను. బట్ ఈ శారీ నేను కట్టుకుని చేసేదంతా తన మ్యారేజ్లోనే కట్టుకుంటాను. అప్పటి వరకు మీరు డెఫినెట్గా వెయిట్ చేయాలి. సో ఓకే, అయితే మీకు ఇది నచ్చిందో లేదని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే నేను రేపటికి వీడియో అనేది ఎడిటింగ్స్ చేసుకుంటున్నాను. నైట్ అయిపోయింది కదా! సో, వర్షకి, రితికాకి పాలిచ్చేసాను. వాళ్ళు పాలు తాగుతున్నారు. వర్ష వచ్చేసి ఒక్కోసారి గ్లాస్‌లో తాగుతది. ఒక్కొక్కసారి వచ్చేసి ఇలా పాలు బాటిల్‌లో తన ఇష్టం, తనకి ఎలా నచ్చితే అలా తాగుతూ ఉంటది. ఏదో విధంగా నేను పాలు వాళ్ళు తాగడమే నాకు కావాలి కాబట్టి ఎలాగోకలా ఇస్తాను. సో, పక్కనే వాళ్ళతో అలా ఆడుకుంటూ, ఓ పక్క టీవీ చూసుకుంటూ, ఓ పక్క ఎడిటింగ్స్ చేసుకుంటూ నేను నా వీడియో అంతా కూడా చేసుకుంటున్నాను. సో, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.